దేవుని గద్దింపు మన బాగోగు కొరకుని గ్రహించాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. దేవుని గద్దింపును అపార్థం చేసుకోవద్దు. దేవుడు ఎవరిని గద్దిస్తారు? తన పిల్లల్నే గద్దిస్తారు. దేవుడు తన వారు కాని వారిని ఏం చేయరండి? గద్దించాడు. మిమ్మల్ని ఎవరైనా గద్దించారంటే మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు. మిమ్మల్ని గద్దింపకపోతే మిమ్మల్ని ఏం చేయనట్టు? ప్రేమింపనట్టు. దేవుడైనా మనల్ని ప్రేమిస్తే మనం గద్దిస్తారు. దేవుడు మనల్ని ఉద్దేశారనుకోండి, మనల్ని ఏం చేయరు. రోడ్డు మీద ఉదాహరణకి సైకిల్ వేసుకుని వంకర టింకర పోతా ఉంటారు. గద్దిస్తారా? ఇప్పుడు పోతాడీడు అనుకొని వదిలేస్తాం. కానీ అబ్బాయి అనుకుందాం, పోతే మీ యొక్క బావగారి కొడుకో మీ అన్న కొడుకో అనుకోండి, చేస్తారు వెంటనే ఫోన్ చేసి చదువు ఉంటే కోపడతారు. లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి ఈ పిల్లోడిని సరి చేసి లేదు పోతాడు రోడ్డు మీద అట్ట పోతున్నాడు చూడ అంటారు. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. కాబట్టి ఎవరి మీదైతే దేవుని ప్రేమ ఉందో వారిని ఏం చేస్తారంటే దేవుడు గద్దిస్తారు. దేవుని ప్రేమ ఎవరి మీద లేదో దేవుడు వారిని ఏం చేస్తారంట? గాలికి వదిలేస్తారు. గద్దింపును మనం తృణీకరింపకూడదు. గద్దిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని అంటే ఆయన ప్రేమ మనందు నిలిచి ఉన్నది అని మనం గ్రహింపవలసిన వారమై ఉంటూ ఉన్నాం.